హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీతో ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ రెండు షేర్ చేసుకుంటాను. గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అది ఎప్పుడంటే 17 ఫిబ్రవరి 2025లో మానిటైజేషన్ అయిందండి. అంటే 4 days బ్యాక్ మానిటైజేషన్ అయిందండి. నేను దానికి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. గూగుల్ యాడ్సెన్స్లో అకౌంట్ చేసుకున్నాను. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. తర్వాత మెంబర్షిప్కి, సూపర్స్కి ఎలిజిబుల్ అయ్యాను. అంటే హాఫ్ మానిటైజేషన్ అయిందండి. మనకు సబ్స్క్రైబర్స్ దాదాపుగా 4000 ఉన్నా కూడా వాచ్ అవర్స్ అనేవి అసలు లేవు. నాకు తెలిసి 3 hours ఏమో వాచ్ టైం ఉంది. షార్ట్స్ కంటెంట్లో 30 lakhs వ్యూస్ వచ్చాయి. సో అందుకు నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను. ఆ 30 lakhs వ్యూస్ కూడా ఎలా వచ్చాయంటే, నేను ఫస్ట్ ఓన్గా వీడియోస్ పెడుతూ ఉన్నా. నేను పిక్చర్ చేసిన వీడియోస్ కానీ, నేను తీసిన వీడియోస్ కానీ. ఆ తర్వాత ఏం చేశానంటే, ఏవైనా మూవీస్లోని స్పెసిఫిక్ పార్ట్ తీసుకొని వాటితో మీమ్స్ రెడీ చేస్తూ పెడుతూ ఉన్నా. వాటికి బాగా వ్యూస్ వచ్చాయి. దాదాపుగా 30 million వ్యూస్ కూడా దానికే వచ్చాయండి. అందువల్ల ఏమైందంటే, ఇది సెకండ్ టైం అప్లై చేసినప్పుడు మానిటైజేషన్ అయింది. ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు అది రీయూజ్డ్ కంటెంట్ అని పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల టైం తర్వాత రీఅప్లై చేశాను. వీడియోస్ అన్ని డిలీట్ చేసి, ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోలు డిలీట్ చేయలేదు. 30 million వ్యూస్వి అలానే పెట్టుకున్నాను. 5-6 ఉన్నాయి. సో తర్వాత మళ్ళీ రీఅప్లై చేశాను. అప్పుడు మానిటైజేషన్ చేశారు. అన్ని వీడియోస్ డిలీట్ చేశాను కాబట్టి. మేము వీడియోస్ చేశాను కానీ అందులో వ్యూస్ కొద్ది వాటికి వచ్చాయి. సో వాటి ద్వారా మానిటైజేషన్ అయిపోయింది. మిగతా అవన్నీ డిలీట్ చేశాను. సో వాళ్ళు అప్లై చేసిన తర్వాత మళ్ళీ నాది ఛానల్ మానిటైజేషన్ చేశారు. అది ఎప్పుడు అయిందంటే 17 ఫిబ్రవరి అయిందండి. మళ్ళీ 4 daysకి ఒక మీమ్ పెట్టాను. సో దాని ద్వారా అయితే మనకు ఛానల్ డిమానిటైజేషన్ అయిపోయిందండి. అది ఇవాళనే అయింది. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసినట్టయితే మీ ఓన్ కంటెంట్ వీడియోస్ మాత్రమే పెట్టండి. ప్లీజ్ అండి, మీ కంటెంట్ వీడియోస్ మాత్రమే పెట్టండి. లేదంటే ఇలా డిమానిటైజేషన్ అయిపోతుంది. మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది. మీ ఫోన్ నుంచి కానీ, మీ కెమెరా నుంచి కానీ మీరు తీసిన వీడియోస్ మాత్రమే పెట్టండి. వాటి ద్వారానే కంటెంట్ చేయండి. బయట సోషల్ మీడియా వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్లోటి, ఫేస్బుక్లోటి వీడియోస్ తెచ్చి పెట్టకండి. ఎందుకంటే అది రీయూజ్డ్ కంటెంట్ కింద పడిపోతుంది. తర్వాత ఛానల్ డిమానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్కి అప్లై కావు. మళ్ళీ మన ఛానల్కి 3 months టైం ఇచ్చారండి. ఆ లోపు మీరు కంటెంట్ డెవలప్ చేసుకొని మీ ఓన్ వీడియోస్ పెట్టుకోండి అని చెప్పారు. సో నేను అది ట్రై చేస్తానండి. 3 months లోపు చూద్దాం ఏమైనా అవుతుందో లేదా, ఛానల్ మానిటైజేషన్ అవుతుందో లేదో అని. తర్వాత 3 months తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసింటే వాళ్ళకు ఈ వీడియోస్ షేర్ చేయండి. ఇలా మీరు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ రికార్డ్ చేసి వాటి ద్వారా మీమ్స్ రెడీ చేసి పెట్టిన యూజ్ కంటెంట్ కింద పడిపోయి మీ ఛానల్ మానిటైజేషన్ అయితే కాదు. కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి షేర్ చేయండి వీడియో. వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు అని చెప్పి. సరే అండి, మీకోసం మరింత కొత్త కంటెంట్తో మళ్ళీ తిరిగి వస్తాను.